ముందుగా ఈ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇక రామారావు, మీ యొక్క పెనుబలి గ్రామంలో ఈ సమస్య ఉంది అని చెప్పని మాకు తెలియడానికి కారణం రామారావు. ఈ రామారావు ద్వారానే మాకు సమస్య వచ్చింది. లేకపోతే మేము ఇప్పుడు ఈ గ్రామానికి మేము ముందుకు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ముందుగా మీ అందరి తరపున మా తరపున ముందుగా రామారావుకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు సమస్య అన్నదాన్ని ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి. ఆ సమస్య బయటకు తీసుకురావాలంటే ఎలా? ఇప్పుడు మనకు సమస్య ఉంది, ఎవరికైనా చెప్పుకుంటేనే మనకి ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప మన బ్రతుకులు ఇంతేలే. మన 80 సంవత్సరాలు అవుతుంది మనకి స్వాతంత్రం వచ్చి, ఇంతవరకు మనకి మా తమ్ముడు చెప్పినట్టుగా 80 సంవత్సరాలు అయినా కానీ మనకి ఎటువంటిది కూడా రోడ్డు చేయించుకోలేకపోయాం. అంటే మనం గత ప్రభుత్వాల వైఫల్యమా అంటే మనం వైఫల్యం కూడా ఉంది అందులో. మనం కూడా ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఏ స్థాయికైనా తీసుకెళ్ళి కొట్లాడగలిగే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. మనం తీసుకెళ్ళి ఇప్పుడు అడగందే అమ్మాయినే పెట్టదు. ఈ సమస్యను ఖచ్చితంగా మనం తీసుకెళ్ళి ఎదుటి వాళ్ళ దగ్గర అధికారుల దగ్గర కొట్లాడి మాట్లాడాలి. ఇప్పుడు మా అమ్మ అంటే ఎవరు బతిలాడితే వినరు. ఎందుకు చేయరు మా రోడ్డు? సర్పంచులు ఉన్నారు, మీలో ఒకళ్ళే కదా సర్పంచులుగా ఉన్నవాళ్ళు, ఎంపీటీసీలు ఉన్నారు, మీలో ఒకళ్ళే కదా. వాళ్ళ దగ్గర మీరు ఎందుకు దెబ్బలాడాలి? మీరు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఓటు కోసం అని మన దగ్గరకు వచ్చి ఓట్లు వేయించుకుని వెళ్ళిపోతున్నారు. తర్వాత మన దగ్గరకు వస్తున్నారు వాళ్ళు. గెలిచిన వాళ్ళని మనం కాళ్ళు పుచ్చుకొని అడగాలి, ఈ రోడ్డు ఎందుకు ఇవ్వండి. ఇది ఎలక్షన్కు ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి కాళ్ళు పుచ్చుకొని అడగాలి, మాకు ఈ రోడ్డు వేయించుకొని మీకు ఓట్లు. ఆ విధంగా మనం చేయటం లేదు. వాళ్ళు ఏదో వస్తున్నారు ఎలక్షన్ టైంలో, మేము ఏదో ఓటేస్తున్నాం, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. గెలిచిన తర్వాత మన ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. ఎక్కడో మారుమూల గ్రామాలు, డుమ్రి కూడా ఎక్కడో మారుమూల గ్రామాలు, ఎక్కడ డుమ్రి అరకులో అటు లోపల ప్రాంతాల్లో కూడా ఈరోజు రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయి. లోపల ప్రాంతం అసలు ఎవరు కూడా ఏ మినిస్టర్ కూడా ఏ ఎమ్మెల్యే ఇంతవరకు పోయిన దాఖలాలు లేనటువంటి ఆ రోడ్డు మార్గాల్లో ఈ రోజున 1000 కిలోమీటర్ల వరకు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని నా గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా కూడా డోలి మోతలు అన్నది చూడకూడదు నేనని చెప్పని భావించి అటువంటి సుదీర్ఘమైనటువంటి లోపల ప్రాంతాలకు ప్రాణానికి థ్రెట్ ఉన్నా కానీ ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అటువంటి మారుమూల గ్రామాలకు వెళ్ళి నేనున్నా అని చెప్పిన గిరిజనులకి, ఆ గిరిజన గ్రామాలకు భరోసా కల్పిస్తా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్. ఈరోజు అటువంటి నాయకుడు కదా మనకు కావాల్సింది. ఈ రోజున ఒక నీతి నిజాయితీ, ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఈ రాజకీయ వ్యవస్థలో గెలిచిన తర్వాత ఎంతవరకు సంపాదించుకోవడానికి చూసేటటువంటి నాయకుల్ని రాజకీయ వ్యవస్థను మనం చూసాం. ఇంతవరకు ఉన్నది కూడా మొత్తం అదే. కానీ అటువంటి నీతి నిజాయితీ గల నాయకుడు ఇంతవరకు నేను చూడలేదు. అటువంటి పార్టీలో నేను ఒక మండలాధ్యక్షుడిగా ఉన్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఈరోజు ఒక నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఈ రాజకీయ వ్యవస్థలో ఎవరి పరిస్థితి ఏంటి, ఏ రాజకీయ నాయకుడి పరిస్థితి ఏంటి, గతంలో అతని పరిస్థితి ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి. అదే పవన్ కళ్యాణ్ గారికి అసలు వాస్తవంగా మాట్లాడితే రాజకీయాలతో ఆయనకి పని కూడా లేదు. రాజకీయ అవసరం ఆయనకి, ఏది కావాలంటే ఆయన కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టేటటువంటి స్థాయి అయింది. రోజుకి 2 కోట్ల రూపాయలు సంపాదించేటటువంటి కెపాసిటీ అయింది. కానీ పేద ప్రజలకు న్యాయం జరగాలంటే అటువంటి నాయకుడు మన మధ్య ఉండాలి. అటువంటి నాయకుడిని మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం మనందరం కూడా ఆలోచించాలి ఒకసారి. అటువంటి నాయకుడిని ముందుకు తీసుకెళ్ళాలి. అటువంటి నాయకుడు ఒక గొప్ప స్థానంలో ఉంటే మన గిరిజన గ్రామాలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఒక మంచి జరిగేటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారిని పూర్తి స్థాయిలో నమ్మాలి. ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అనుమానంతో చూపులతో కాకుండా పూర్తి స్థాయిలో ఆయన మీద నమ్మకంతో మనం పనిచేయాలి. ఇప్పుడు ఎంతోమందికి పనిచేస్తున్నాం కదా మనం. అటు ఒక నిజాయితీపరుడు నాయకుడికి మనం అండగా నిలబడలేకపోతే ఇంకెందుకు మనం? అటువంటి నిజాయితీ గల నాయకుడికి మనందరం అండగా ఉండాలి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీలో నుంచే గ్రామస్తులందరూ కూడా కూర్చొని మాట్లాడండి. మీలో నుంచి ఒకరు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా మీరే అవ్వండి. మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కారానికి మీరే ఆలోచించుకోండి. మీరే సమస్యను పరిష్కరించుకోవడానికి మీ చేతిలో ఉంది అవకాశం. అధికారుల దగ్గర తీసుకెళ్ళి మాట్లాడండి. మీ ద్వారా అవ్వకపోతే మేము వస్తాం. మా ద్వారా ఇప్పుడు పిఓ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ
పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్ళి సమస్య పరిష్కరించుకోవడానికి మనం పనిచేద్దాం. అలానే ఇప్పుడు మేము ఈ సమస్య కోసం ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ సమస్యను ఒక లెటర్ ప్యాడ్ ఒకటి తమ్ముడికి పంపిస్తాను నేను. ఆ లెటర్ ప్యాడ్ ద్వారా ఆ సమస్యను రాయండి, రాసి దాని మీద అందరూ గ్రామస్తులందరితో కూడా సంతకాలు పెట్టించండి. అవి లెటర్లు తీసుకొస్తే నేను ఖచ్చితంగా మన ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను, ఒకసారి పిఓ గారి దృష్టికి తీసుకెళ్తాను. మీలో కొంతమంది వస్తే నేను పిఓ గారి దగ్గర తీసుకెళ్తాను. తర్వాత కలెక్టర్ గారికి కూడా నేను పంపిస్తాను. తర్వాత ఇవన్నింటిని కూడా ఇప్పుడు ఈ వీడియోలు తీసాము, ఏదో సరదాగా వచ్చాము మేము వెళ్ళిపోయామన్నది కాదు. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ముందుండి కొట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత ఇంకా మనకి అధికారంలో మనం 3 సంవత్సరాలు ఉన్నాం. ఈ 3 సంవత్సరాల్లో ఈ రోడ్డు వేయించే బాధ్యతను జనసేన పార్టీగా మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నా. ఏ స్థాయి వరకైనా సరే ఈ సమస్యను తీసుకెళ్ళి కొట్లాడతాం. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజే ఈ వీడియోలు ఈ ఫోటోలు అన్నీ కూడా వారికి పంపిస్తాను. నేను ఖచ్చితంగా ఆ సమస్యపై వారు స్పందించే విధంగా స్పందిస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ రోడ్డు కోసం మాత్రం మేమందరం కూడా పోరాడతాం. మీరు సహాయ సహకారాలు కూడా మాకు అందించండి.